వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫ్యాట్ బర్నింగ్ టీ గురించి నేను మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఈ టీని రోజుకి 1 కప్ తాగితే చాలు. మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు చాలా తేలికగా కరిగిపోతుంది. అంతేకాకుండా ఈ టీ బరువుని తగ్గించడం మాత్రమే కాకుండా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తోంది. మరి ఫ్రెండ్స్, మీరు కనుక వెయిట్ లాస్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ రెమెడీ మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతోంది. మరి ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఈ వెయిట్ లాస్ టీని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ టీని తయారు చేయడం కోసం మనకి కావలసినటువంటి మొదటి ఇంగ్రీడియంట్ కర్రీ లీవ్స్. కరివేపాకులు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఈ కరివేపాకులలో మహానింబిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ ఉంటుంది. ఈ ఆల్కలాయిడ్ యాంటీ ఒబెసిటీ మరియు లిపిడ్ లోవరింగ్ ఎఫెక్ట్స్ని కలిగి ఉంటుంది. అంటే మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని, అధిక బరువుని తగ్గించడంలో కర్రీ లీవ్స్ సూపర్గా పనిచేస్తాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా కరివేపాకులు మంచి డీటాక్సిఫైయింగ్ ఇంగ్రీడియంట్స్గా చెప్పుకోవచ్చు. ఇది మన శరీరాన్ని డీప్గా క్లీన్ చేసి శరీరంలో ఉన్నటువంటి హార్మ్ఫుల్ టాక్సిన్స్ని చక్కగా బయటకు పంపించేస్తాయి. అలాగే ఎక్కువగా పేరుకుపోయినటువంటి క్యాలరీస్ని చాలా త్వరగా కరిగిస్తాయి. ఇంకా శరీరంలో కొవ్వు అనేది పేరుకుపోకుండా కాపాడతాయి. ఇంకా జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి కూడా కరివేపాకులు తోడ్పడతాయి. ఇక ఇప్పుడు మనకి కావలసినటువంటి సెకండ్ ఇంగ్రీడియంట్ జీలకర్ర. జీలకర్ర మన శరీరంలో జీవక్రియ రేటును వేగవంతం చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఈ జీలకర్రలో థైమోక్వినోన్ అనేటువంటి కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్ యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. కాబట్టి మన శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగించడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఒక ప్యాన్ను తీసుకోండి. తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ను యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పాత్రలో మనం ముందుగా కరివేపాకును యాడ్ చేసుకుందాం. 25 నుంచి 30 వరకు కరివేపాకులను పాత్రలో యాడ్ చేయండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత ఈ పాత్రను తీసుకెళ్లి స్టవ్ పై పెట్టి బాగా మరిగించాలి. కనీసం 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించాలి. ఈ విధంగా మరిగించడం వల్ల జీలకర్ర మరియు కరివేపాకులోని పోషకాలు అన్నీ కూడా నీటిలోకి వచ్చేస్తాయి. ఈ విధంగా 10 నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టెయినర్ సహాయంతో మరిగించుకున్న నీటిని ఒక గ్లాస్లోకి సపరేట్ చేసి తీసుకుందాం. ఇక తరువాత ఇందులో 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందాం. నిమ్మరసం కూడా బరువుని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. చివరిగా ఇందులో టేస్ట్కి సరిపడా 1 టీ స్పూన్ తేనెను కూడా యాడ్ చేసుకుందాం. తేనెను కూడా యాడ్ చేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇక మనకి కావలసినటువంటి వెయిట్ లాస్ టీ తయారైపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి టీని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున 1 కప్ తాగండి. 15 నుంచి 20 రోజులు రెగ్యులర్గా ఈ టీ తాగటం ఫాలో చేయండి. 20 రోజుల్లో మీ శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడం మాత్రమే కాకుండా మన బాడీని లోపలి నుంచి బాగా క్లీన్ చేసి మంచి హెల్తీగా మనల్ని తయారు చేస్తుంది. మరి ఫ్రెండ్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ టీని ఈ రోజు నుంచే మీరు కూడా తయారు చేసుకుని తాగడానికి ప్రయత్నించండి. మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. మరో మంచి హెల్తీ టిప్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.